శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం శ్రీ కృష్ణాష్టమి విశిష్టతను గురించి తెలుసుకుందాం. పుడమిపై అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు, అహింసతో అరాచకాలు పుడమిని గాడి తప్పిస్తూ ఉన్నప్పుడు, దేవాదిదేవుడు ఆ శ్రీ మహావిష్ణువు మానవ రూపం ధరించి మానవాళికి ధర్మాన్ని ప్రబోధించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి పుడమిపై శాంతి నెలకొల్పడానికి అవతరిస్తూ ఉంటాడు అని పురాణాలు తెలియచేస్తున్నాయి. లోకానికి గురువై గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు ఆ వేణుమాధవుడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు, గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలను పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తోంది అంటే చాలు దేశవ్యాప్తంగా ఎంతో సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్ముతారు. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయ తులసిరి మువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ అంటూ కొలుచుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం, శ్రీకృష్ణుడి జన్మదినం. ఈ కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి, సాతం ఆతం, జన్మాష్టమి, ఉట్ల పండుగ ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితాలకు ఒక అద్భుతమైన జీవిత యాత్రను ప్రారంభించే ఒక మార్గం. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పండుగను హిందూ మతస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి నాడు జరుపుకునే ఈ పండుగ శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీకృష్ణుడి అవతారం మరియు అతని జీవితంలో వివిధ సంఘటనలను గుర్తు చేసుకునే ఒక అద్భుతమైన అనుభవం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున జన్మించాడు. తన చెల్లెలు దేవకీ కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉంటుంది అని తెలిసిన కంసుడు, అంటే శ్రీకృష్ణుని మేనమామ, ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకిని చెరసాలలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను వెంటనే హతమారుస్తూ ఉంటాడు. అలా 7 తర్వాత శ్రీకృష్ణుడు 8వ వాడుగా కంసుని చెరసాలలోనే జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం ఈరోజు శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రీకృష్ణుని జననకాల నిర్ణయం భాగవతం 10వ స్కందం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు ప్రజాపతి నక్షత్రం ఉంది అని తెలియచేస్తుంది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణీ నక్షత్రం. విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం 5వ అంశం 26వ శ్లోకం ఆధారంగా చూసినట్లయితే శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడని, అందులోనూ బహుళపక్షంలో అష్టమి తిథి జరుగుతూ ఉండగా జన్మించడం జరిగింది అని ఆధారంగా మనకి కనబడుతూ ఉంది. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పూర్ణ స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మహర్షుల వాక్కుకు ప్రతిగా శిష్ట రక్షకుడిగా, దుష్ట శిక్షకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతరించాడు. కృష్ణ అన్న పేరును ఎంతో పవిత్రమైనదిగా చెప్తారు.
అంతేకాదు ఎంతో విశిష్టమైనది కూడా. కృష్ణ అన్న పదంలో కకారం బ్రహ్మవాచకం, రుకారం విష్ణువాచకం, షకారం శివవాచకం, నకారం అంటే అణ, నకారం ధర్మవాచకం. ఆ పేరులో సకల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు. ఒక్క కృష్ణనామస్మరణం సర్వదేవతా ప్రార్థనా పుణ్య ప్రసాదితమై, ధర్మమార్గ ప్రబోధితమై, సకల పాపహరణమై నిలిచి తలచిన వారికి ముక్తిని ప్రసాదిస్తుంది. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞం వల్ల, ద్వాపర యుగంలో పూజలు వ్రతాల వల్ల పొందే ఫలితాన్ని కలియుగంలో కేవలం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న నామ మంత్ర స్మరణతో పొందగలుగుతారు. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు అని పురాణవచనం. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుంది అని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది అని కూడా వివరించింది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశాడు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించి మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా, దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలు ఎన్నో మనకు బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సాంప్రదాయాలతో, భక్తి ప్రపత్తులతో కృష్ణుణ్ణి కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి. గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీయులు సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు 4 రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయి. పండుగకు 4 రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవాడు అయినందున గుజరాతీయులు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా 2 రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువ, గారెలు వంటివి తయారు చేసుకుంటారు. ప్రత్యేకంగా మినప్పప్పు పిండితో తయారు చేసిన అడిది అనే పేరుగల మిఠాయిలు కూడా తయారు చేస్తారు. 1 రోజు ముందు నుంచే ఉపవాస దీక్షలు పాటిస్తారు. అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి, పూజ నిర్వహిస్తారు. అనంతరం ఊయలలో ఉంచి భక్తి జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ యువకులు అందరూ కలిసి ఉట్టి కొట్టే అంటే దహీ హండీ కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా పురుషులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీ హండీని పగలగొట్టిస్తారు. అనంతరం మర్నాడు
ఉదయం పిండి వంటలు చేసుకుని భోజనాన్ని ఆరగిస్తారు. ఇకపోతే లబానా సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండుగకు ఒకరోజు ముందు నుంచే కుటుంబంలో ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. చెరువు వద్ద నుంచి తెచ్చిన నల్లమట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. మరునాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పు దిక్కున కట్టిపీటపై కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. విగ్రహానికి కొత్త బట్టలు అలంకరించినట్లు తెల్ల బట్టను నెత్తిన ఉంచుతారు. చేనులోని బావిలో నుంచి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో జీలకర్ర, ఎండుబంక, సిర, గోధుమ పిండితో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పుణ్యస్నానం ఆచరించి చిన్నారులు కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్ళీ పూజలు నిర్వహిస్తారు. విగ్రహానికి గంధం పూసిన తర్వాత పూజలో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు. ఆ తర్వాత సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు. అనంతరం రాత్రి లబానా సాంప్రదాయ వేషధారణలో యువతి యువకులు కృష్ణుడి గీతాలపై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు. మర్నాడు ఉదయం 7 గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఆ తర్వాత వినాయకుడి పండుగను గుర్తు చేసే రాజస్థానీ సాంప్రదాయం. వాళ్ళు ఎలా చేస్తారు అంటే, రాజస్థాన్లో కృష్ణాష్టమికి మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. కృష్ణుడి విగ్రహానికి పండగ రోజు ఉదయం తెల్ల దుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. కట్టెతో చేసిన పీటపై కొన్ని కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. ఉపవాస దీక్షలు పాటించి కృష్ణుడి గీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటి పడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుడిని వేడుకుంటారు. ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తారు. ఆవు దూడను వెంట తీసుకుని చంద్రుడు కనిపించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సాంప్రదాయ వేషధారణలో ఆనందోత్సవాలతో కృష్ణుడి గీతాలపై నృత్యాలు చేస్తారు. మర్నాడు ఉదయం ఒక మహిళ పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకుని మహిళలు యువతీ యువకుల సమక్షంలో దాదాపు 15 నుంచి 20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు వెడతారు. ఎంత దూరమున్నా పాదయాత్రగా వెళ్ళి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా కలిసి ఒకచోట కూర్చుని కృష్ణ భగవానుణ్ణి స్మరించుకొని తమ తమ ఇళ్లలోకి వెళ్ళి ఉపవాస దీక్షల్ని విరమిస్తారు. ఇకపోతే యాదవులు ప్రత్యేకంగా జరుపుకునే పూజ. యాదవ కులస్తులు కృష్ణుణ్ణి కులదైవంగా కొలుస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి రోజున ఊయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కన్నుల పండుగగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతుంది. ఈ వేడుకల్లో గ్రామంలోని ఇతర కులస్తులు సైతం పాలు పంచుకోవడం పండుగకు మరింత వన్నె తీసుకొస్తుంది. ఇకపోతే తిరుమల ఆలయంలో శ్రీనివాసుని పక్కన రజతమూర్తి శ్రీకృష్ణుని విగ్రహం పూజలు అందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా
సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు. ఈ కొలువును గోకులాష్టమి ఆస్థానం అని వ్యవహరిస్తారు. సర్వాలంకారభూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు 4 మాడవీధుల్లో సిక్కియోత్సవం అంటే ఉట్ల పండుగ కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా శాలుశకం 1545 సంవత్సరంలో తాళపాకవారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది తులసి. దీనిని తరచుగా విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి భూ సంబంధమైన స్వరూపంగా పూజిస్తారు. కృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి అతని ఆరాధనలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఆచారాలలో తులసి ఆకులు లేకుండా ఏ నైవేద్యము సంపూర్ణంగా పరిగణించబడదు. తులసిని సమర్పించకపోతే ఎంత గొప్పగా తయారు చేసిన పదార్థాలు అయినా, పండ్లు, పాలు అయినా కూడా అసంపూర్ణంగా ఉంటాయి అని నమ్ముతారు. ఎందుకంటే తులసి స్వచ్ఛమైన నిస్వార్థ భక్తిని సూచిస్తుంది. భక్తికి చిహ్నం తులసి నిస్వార్థ ప్రేమ, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక స్వచ్ఛత. తులసి భక్తుడి మనస్సు, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. కృష్ణుడి శాశ్వత సంబంధం. విష్ణువుకు ప్రియమైన తులసి కృష్ణుడితో దైవీక బంధాన్ని కలిగి ఉంటుంది. ప్రాప్యత. తులసి సరళమైనది, వినయపూర్వకమైనది, సులభంగా అందుబాటులో ఉంటుంది. సంపదతో సంబంధం లేకుండా అందరికీ భక్తిని అందుబాటులోకి తెస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి అని చెప్తారు. జన్మాష్టమి రోజున కూడా జయంతి యోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండటం ద్వారా శాశ్వతమైన పుణ్యాన్ని పొందవచ్చు. శ్రీకృష్ణునికి శరణాగతిని కోరిన వారు మృత్యులోకంలో స్వర్గము వంటి సుఖాలను పొందుతారు అని నమ్ముతారు. శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజించడం ద్వారా కష్టనష్టాలు, దుఃఖం, దోషం, దారిద్ర్యం తొలగిపోతాయి అని ప్రగాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే సంతానం లేని దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాలా విశేషమైనది. సంతానం లేని వారు ఈ జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండి బాలగోపాలుడిని పూజించాలి అని చెప్తుంటారు. అలా చేయడం వల్ల కృష్ణుడి దయతో సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. సాధారణంగా ఏదైనా పూజ పూర్తయినా, ఒక గొప్ప పని చేసినా ఆ ఫలితాన్ని మొత్తం మనం భగవంతునికి అర్పిస్తూ ఉచ్చరించే పదం ఏమిటి? సర్వం శ్రీకృష్ణార్పణం అని. ఈ మాట అనడానికి భగవంతుని పట్ల అచంచలమైన, నిస్వార్థమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. ఇది మాట కాదు, మహిమాన్వితమైనటువంటి మంత్రం. తెలిసి అన్నా తెలియక అన్నా ఈ మాట యొక్క ప్రభావం మాత్రం తప్పకుండా పనిచేస్తుంది. అది ఎలా అంటే, ఒక కృష్ణ భక్తురాలు ఈ మాటనే మంత్రంగా భావించి ఎలా కృష్ణ ప్రేమను పొందిందో తెలియచేసే ఒక చిన్న ఆధ్యాత్మిక కథను కూడా తెలుసుకుందామా? శ్రీకృష్ణుడు నడయాడి సంచరించిన ద్వారకా సమీపంలోని ఒక గొల్లపల్లిలో గోవిందమ్మ అనే ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు నివసిస్తూ ఉండేది. ఆమె రోజు తన ఇంట్లోని గోవుల నుంచి వచ్చే గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. ఈ గోవిందమ్మ ఒకనాడు ఎక్కడ విన్నదో, ఎవరు అంటూ ఉంటే విన్నదో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది. ఆనాటి నుంచి ఆమె అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అని అనడం మొదలుపెట్టింది. గోవిందమ్మకు ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భోజనం చేసే ముందు, భోజనం తర్వాత, బయటికి వెళ్లే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత, ఇలా ఏ పని చేస్తున్నా కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అనడం అలవాటుగా మారింది. గోవిందమ్మ
ఇలా కృష్ణార్పణం అనడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ ఊళ్ళో కలకలం చెలరేగింది. ఆ గ్రామంలో ఒక కృష్ణుని ఆలయం ఉండేది. గోవిందమ్మ అన్నింటికీ కృష్ణార్పణం అనడం మొదలుపెట్టిన రోజు నుంచి శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న కృష్ణుని విగ్రహంపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మన్నాడు మళ్ళీ చెత్తబడుతోంది. ఇది ఎలా జరుగుతోందో గ్రామంలో ఎవ్వరికీ అర్థం కాలేదు. కృష్ణుని విగ్రహంపై ఇలా చెత్త ఎందుకు పడుతోందో ఎవరికి అర్థం కాక ఊర్లోని అందరి మీద నిఘా పెట్టారు. చివరకు గోవిందమ్మ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊళ్ళోని వాళ్ళందరూ కూడా గోవిందమ్మను దోషిగా భావించి ఆమె చేసిన దానికి కోపం తెచ్చుకుని ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పిందంతా విని గోవిందమ్మ నాకేమీ తెలీదు అని ఎంత వారిస్తున్నా, ఎంత ఏడుస్తున్నా వినకుండా ఆమెకు కారాగార శిక్ష విధించారు. ఇక చేసేదేమీ లేక గోవిందమ్మ ఖిన్నురాలై ఏడుస్తూ కారాగారంలోకి వెడుతూ కృష్ణార్పణం అంది. అంతే. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం భక్తులు చేసే పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుళ్లాగా వెనక్కి తిరిగిపోయింది. అయినా ఊళ్ళో వాళ్ళు పూజారి పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. గోవిందమ్మ కారాగారంలో కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అని అనుకుని పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే ఆలయంలో కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక మూడో రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఇందులో కారాగారంలో గట్టిగా ఏదో తగిలి గోవిందమ్మ కాలి బొటనవేలు నుంచి రక్తం ధారాపాతంగా కారడం ప్రారంభించింది. అలవాటుగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయింది. అది చూసిన కారాగార గృహ అధికారి ఆ విషయాన్ని రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకుని, మహాప్రభు, శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తోంది, ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు, విషయం అర్థమవ్వట్లేదు అని వాపోయారు. రాజుగారు వెంటనే గోవిందమ్మను పిలిచి నీ గాయం అకస్మాత్తుగా ఎలా మానిపోయింది అని అడిగారు. అప్పుడు గోవిందమ్మ నాకు తెలీదు అంది. రాజుగారు ఊరుకోకుండా నువ్వు గాయం అయినప్పుడు ఏదో మంత్రం చదివావట కదా, అదేంటి చెప్పు అని ప్రశ్నిస్తే ఆమె నేనేమన్నాను, కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది. గోవిందమ్మ మాటలకు ఒక్కసారిగా రాజసభలో నిశ్శబ్దం ఆవరించింది. సభలోని వారందరూ హతాశులయ్యారు. రాజుగారు గోవిందమ్మను అసలు నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే ఆమె నాకు తెలీదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని నేను కూడా అనడం మొదలుపెట్టాను. అలా అనడం తప్ప అండి? ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని అమాయకంగా ఏడుస్తూ రాజును క్షమార్పణ కోరుకుంది. గోవిందమ్మ అమాయకత్వానికి సభికులందరి కళ్ళు చెమర్చాయి. వారందరూ ఆమె కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి ఆమె కృష్ణార్పణం అని స్మరించిన ప్రతిసారి గుళ్ళో శ్రీకృష్ణుని విగ్రహం దగ్గర ఏమి జరిగిందో వివరించి ఆమె నిర్మల భక్తికి కృష్ణుడు ఏ విధంగా దాసోహమయ్యాడో చెప్పి వారంతా ఆమె కాళ్ళ మీద పడ్డారు. గ్రామస్తులు చెప్పిందంతా విన్న గోవిందమ్మ తీవ్రంగా రోదించడం మొదలుపెట్టింది. అయ్యో, నేను తెలియక ఎంత అపరాధం చేశాను, నా స్వామివారి మీద చెత్త పోశాను, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను, నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ పరుగు పరుగున శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళింది. చిరునవ్వులు చిందిస్తున్న నందకిషోరుణ్ణి చూడగానే గోవిందమ్మకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి ఆమె శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి తృప్తిగా ఆరగించి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ విశ్వమంతా కృష్ణమయమే. సకల చరాచర సృష్టికర్త అయిన భగవంతుడు తనకు కావలసింది తనంతట తానే తీసుకోగలడు. అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా ఆయన అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు.
గోవిందమ్మ నిర్మల భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికే చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను వర్ణించడానికి వేరే మాటలు ఎందుకండి? కృష్ణార్పణం అన్న ఒక్క మాటే సరిపోతుంది కదా. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ యొక్క సారాంశం ఏమిటి అంటే, కృష్ణుడి జన్మను జరుపుకోవడం మాత్రమే కాదు, ఆయన బోధలను మన జీవితంలో అనువర్తించడం. కృష్ణుడు మనకు చెప్పినట్లుగా మనం చేసే ప్రతి పనిని నిస్వార్థంగా చేయాలి, ఫలితాలను ఆశించకుండా కర్మ చేయాలి, భగవంతునిపై అవిశ్రాంతమైన భక్తిని కలిగి ఉండాలి. జ్ఞానం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు. ఈ పండుగ మనకు మన జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. అంత విశిష్టమైనది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో స్వస్తి.